హలో అందరికీ, సాంబార్ రెసిపీ అండి. నేను ఎలా చేస్తాను ఇంట్లో అనేది మీకు చూపిస్తున్నాను. ఇది నా స్టైల్లో. సో ముందుగా పప్పు ఉడకబెట్టేసుకుందాము. 2 టీ గ్లాసెస్ తీసుకున్నానండి. ప్రెషర్ కుక్ చేసుకొని అలా రెడీగా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వెజ్జెస్ కట్ చేసుకుందాం. సొరకాయ హాఫ్ తీసుకున్నాను, 4 ములక్కాయలు తీసుకున్నాను. అలా అన్నీ చిన్న చిన్న కట్ చేసుకున్నాను. ఉల్లిగడ్డలు, మిరపకాయలు, కరివేపాకు అయితే కంపల్సరీ. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ప్రెషర్ కుక్ చేసుకున్న కందిపప్పులో చింతపండు నానబెట్టుకుంటాం కదండి, ఆ చింతపండు గుజ్జు అంతా వేసేసి మన కన్సిస్టెన్సీకి తగ్గట్ట వాటర్ వేసేసుకొని, పులుపు చూసేసుకొని, ఉప్పు చూసేసుకొని ఫస్ట్ అది పొయ్యి మీద పెడదాం. టైం ఇక్కడే మనకు సేవ్ అవుతుందండి. నెక్స్ట్ లాస్ట్కి అన్నీ వేసి అది మసలడానికి మనం వెయిట్ చేసే బదులు ఒక పక్క ఇది బాయిలింగ్ స్టేజ్కి రాగానే మన వెజ్జెస్ కూడా కుక్ అయిపోతాయి. సో ఇలా చింతపండు వేసేసుకొని ఉడకబెట్టిన పప్పులో చింతపండు జ్యూస్ వేసేసి అలా పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇటు సైడ్కి మళ్ళీ చిన్న కడాయి పెట్టేసేసుకొని, ఎలాగో అది అడుగు పడుతూ ఉంటుంది, మనం కలుపుతూ ఉండాలా. సో అక్కడే పొయ్యి దగ్గర ఉండాలి కాబట్టి ఇలా ఇంకో కడాయి పెట్టేసుకొని ఫస్ట్ మెంతులు వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర మంచిగా స్పూన్ ఫుల్గా వేసుకోండి. సో మిరపకాయలు చాలా తీసుకున్నాను, 8 మిరపకాయలు తీసుకున్నాను నేను. మిరపకాయలు, ఉల్లిగడ్డలు అన్నీ, కొన్ని ఉల్లిగడ్డలు సన్నగా కోసుకున్నాను, కొన్ని ఏమో పెద్దగా కోసుకున్నాను పప్పులో ఇలా కనబడడానికని. సో ఆనియన్స్, 2 ఆనియన్స్ తీసుకున్నాను. కరివేపాకు 5-6 రెబ్బలు కరివేపాకు మంచిగా హ్యాండ్ఫుల్గా వేసుకోండి. సో అన్నీ వేగేదాకా కలుపుకుందాం. మిరపకాయలు వేగిపోయాయి. సో నెక్స్ట్ పసుపు బాగా వేసుకోండి. 2 స్పూన్స్ నిండా వేసుకున్నాను నేను, కలర్ మంచిగా వస్తుంది. నెక్స్ట్ అల్లం కూడా వేగిపోయేదాకా వెయిట్ చేసి వెజ్జెస్ వేసుకుందాం. సొరకాయ, మునక్కాయ మాత్రమే తీసుకున్నాను. మీకు కావాల్సితే క్యారెట్ అవన్నీ కూడా మీరే వేసేసుకోవచ్చు. సో క్యాప్ పెట్టేసుకొని వెజ్జెస్ మగ్గించుకుందాం. 2 టమాటోస్ తీసుకున్నాను. సో అవి కట్ చేసేసుకొని వెజ్జెస్కి మధ్యలో టమాటోస్ వేసుకుందాం. మరి టమాటో కనబడకుండా ఉండడం ఎందుకు అంటే తినడానికి నచ్చదు ఒక టమాటో మొత్తం. సో అలా పేస్ట్ చేస్తే బాగుంటుందని అట్లా మధ్యలో వేసాను. కారం 1 స్పూన్ వేసుకున్నాను. మిరపకాయలు చాలా వేసుకున్నాను కాబట్టి నేను కారం 1 స్పూన్ వేసుకున్నాను. 2 స్పూన్ల సాంబార్ పౌడర్. సో అలా వేసి క్యాప్ పెట్టేసుకొని కాసేపు అయ్యాక చూస్తే టమాటాస్ మగ్గిపోయి ఉంటాయి. సో అక్కడే స్మాష్ చేసేసుకుంటే ఆ పులుపు అదంతా అన్నిటికీ ఈక్వల్గా అంటుతుంది, జ్యూస్ అంతా దిగిపోతుంది. టమాటో అలాగే ఉండకుండా. సో ఈ టమాటో జ్యూస్ పల్పీనెస్, స్వీట్నెస్ ఇస్తుంది. చింతపండు పుల్లగా ఉంటుంది కదా, టమాటో టెక్స్చర్తో ఒకలాంటి స్వీట్నెస్ వస్తుంది, బాగుంటుంది. సో హ్యాండ్ఫుల్గా చాలా కొత్తిమీరాకు మీకు నచ్చినంత వేసేసుకోండి. సో ఇప్పుడు అటుపక్క ఉన్న మరుగుతున్న దాన్ని నేను ఇటుపక్క పెట్టేసుకున్నాను, పెద్దది గిన్నె. అందులో మనం ఫ్రై చేసుకున్న మసాలా అదంతా ఉంది కదా వెజెస్ది, అది ఇందులో వేసేద్దాం. మేము పెట్టిన స్టేజ్కి అది అప్పటికే బాయిల్ అవుతూ ఉంది. సో ఈక్వల్ టైమింగ్స్లో మనకి ఇది బాయిల్ వచ్చే టైం సేవ్ అయిపోతుంది. సో చింతపండు వేసినప్పటి నుంచి ఒక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. సో పప్పు మనకి మరగలేదు, చింతపండు కూడా మరగలేదు. సో ఈక్వల్ టైమింగ్ అయిపోయింది. అన్నీ ఒకటేసారి వేసేసుకున్నాము. బాయిల్ కూడా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు బిర్యానీకి సాంబార్కి ఎన్ని గిన్నెలు అవుతాయో కదా. సో వెంటనే బాయిలింగ్ అవుతుంది చూడండి. సో ఉప్పు చూసుకొని వేసుకోండి.
కరివేపాకు రెబ్బలతో వస్తాయి కదా, అవి కాడలు, అవి వేసుకున్నాను నేను. కొత్తిమీరాకు కాడలు, కరివేపాకు కాడలు. సో ఒక 1/2 అవర్ అలా బాయిల్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్ చికెన్ ఫ్రై, సాంబార్ పాపడాలు, సాంబార్ ఆలు ఫ్రై, ఇలా రోజు పెట్టినా తింటాను నేనైతే. నాకు చాలా ఇష్టం పప్పు. ఫంక్షన్స్లో అయినా కానీ, ఇంత మటన్ చికెన్ ఉన్నా కానీ సాంబార్ వేసుకోవడమే. చిన్న ముక్క బెల్లం వేసుకున్నాను. నాకు బాగా నచ్చింది బెల్లం ఫ్లేవర్ పులుపులకి. సో అన్నిట్లో వేసుకుంటున్నా. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.